అరుణాచలంలో దర్శనం ఎంత ఫాస్ట్ గా అవుతుందని మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. మీరు ఎవరికైనా అరుణాచలం వచ్చే ప్లాన్ ఉంటే ఇప్పుడు ఈ రీల్ సేవ్ చేసుకుని చివరి వరకు అయితే చూసేయండి. ఏదో రాలేను అనుకున్నాను, లిటరల్లీ నిజం చెప్తున్నా. వాట్సాప్ బడీస్, అరుణాచలం ట్రిప్ లో ఇది పార్ట్ 2 మామ. నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి మార్నింగ్ 8 కల్లా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాం. మొత్తం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయ్యేసరికి మనకి 8 లింగాలు కనిపిస్తాయి దారిలో. ఇలా దారిలో కనిపించే బోట్స్ పైన అవి ఎక్కడ ఉంటాయి, ఎంత దూరంలో ఉంటాయి అనేది తెలుస్తుంది మనకి. ఈ ఎండకి పాదాలు పన్నీర్ ముక్కల్లాగా అయిపోయాయి మామ. ఒక టైంలో వెయిట్ లేదు మీద నడిచినా కూడా కాలు అయితే బాగా కాలిపోయేవి. ఇంక తప్పక కొన్ని దగ్గరలో అయితే ఆపుకోలేక హుసేన్ బోల్ట్ లో పరిగెట్టేశారు అందరూ. ఈ గిరి ప్రదక్షిణలో ఫస్ట్ 10 కిలోమీటర్లు ఒక ఎత్తు అయితే నెక్స్ట్ 4 కిలోమీటర్ మరొక ఎత్తు మామ. మనకు చేంజ్ కావాలంటే దారిలో ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు, మనీ ఇచ్చి మనం చేంజ్ అయితే తీసుకోవచ్చు. అండ్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇలా ఫిల్లింగ్ స్టేషన్స్ అయితే ఉంటే మీరు వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు ఈజీగా. ఫైనల్ గా గోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మీరు ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్ తో వెళ్ళినా 50 రూపీస్ టికెట్ కి అయితే వెళ్ళిపోండి నేను సజెస్ట్ చేస్తాను మామ. యావరేజ్ గా 50 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి 1 to 2 అవర్స్ అయితే దర్శనం అయితే అయిపోతుంది. ఫ్రీ దర్శనం అయితే ఒక 5 to 6 అవర్స్ అయితే పడుతుంది. ఎంతైనా ఆ శివుడు దర్శనం అయిపోయాక ఈ పెయిన్స్ అన్ని అసలు కనిపించవు, అంత రిలీఫ్ అయినట్టే ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వచ్చిన 8 లింగాలు, అలానే గిరి ప్రదక్షిణ మొత్తం ఎక్స్పీరియన్స్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. అందులో అయితే మనకి ఇంకా డీటెయిల్ గా ఉంటుంది. ఆ లింక్ మీకు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ ఫాలో చేసి పెట్టుకొని అరుణాచల్ మన కామెంట్ చేయండి, నేనే మీ DM డైరెక్ట్ పంపిస్తా.